Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already 9th class important chapter we are completed, the fundamental of unit of life. And next chapter we are discussing about the tissue. So the lesson is very important for the examination. So 9th class biology. So the tissue chapter we are started in this video. So tissue కణజాలం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫండమెంటల్ ఆఫ్ యూనిట్ ఆఫ్ లైఫ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఏంటంటే టిష్యూస్ అంటే కణజాలం గురించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. కణజాలం అంటే ఏంటి? సో జస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టిష్యూ. టిష్యూ అంటే ఏంటి? సో దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. టిష్యూ అంటే ఏంటంటే సో జనరల్గా ఏంటంటే కణజాలం అంటాం. టిష్యూ ఏమని పిలుస్తాం? కణజాలం. అసలు కణజాలం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఎలా డెవలప్ అవుతుంది అంటే కణజాలం అనేది ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్, అంటే కణాల యొక్క సమూహాన్ని కణజాలం అంటాం. కణాల యొక్క సమూహం. సో కణాల యొక్క సమూహాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే టిష్యూ అంటున్నాం. అంటే ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్, అంటే సెల్స్ అన్ని కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయితే దాన్ని టిష్యూ అంటున్నాం, కణజాలం. టిష్యూ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్. ఇక్కడ మనకి సో డెఫినేషన్ లో చూస్తే టిష్యూ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ ఎ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. సో ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా ఒకే ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉండాలి, అట్ ది సేమ్ టైం ఒకే ప్రాపర్ ఫంక్షన్స్ లో ఉండాలి. సో అలాంటి వాటిని ఏమని పిలుస్తున్నామంటే టిష్యూస్ అంటున్నాం. సో టిష్యూ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్. సో దగ్గర సేమ్ అలాంటి స్ట్రక్చర్ ఉండాలి. అండ్ హ్యావ్ అ ఫంక్షన్. సో వాటికి ఒక ఫంక్షన్, సో ఒక ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ కాల్డ్ యాజ్ ద టిష్యూస్. సో ప్లాంట్స్ లో కానీ లేదా అనిమల్స్ లో కానీ హ్యూమన్ బీయింగ్స్ లో కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి సెల్స్ అనేది గ్రూప్ గా ఉంటూ ఉంటాయి. సో అండ్ క్యారీడ్ అవుట్ స్పెసిఫిక్ ఫంక్షన్, అంటే ఇవి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కోసం మాత్రమే డిజైన్ చేయబడి ఉంటాయి. ఎగ్జాంపుల్, సో ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద సెల్స్ ఆఫ్ ద మస్క్యులర్ టిష్యూస్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అండ్ హెల్ప్ ఇన్ ద మూవ్మెంట్. సో హ్యూమన్స్ లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మస్క్యులర్ టిష్యూ అంటే కండర కణాలు. సో ఈ కండర కణాలు అనేవి ఏంటంటే కాంట్రాక్ట్ టు రిలాక్స్ అండ్ హెల్పింగ్ టు మూవ్మెంట్. సో మనం నడుస్తున్నాము, వాక్ చేస్తున్నాము, ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేస్తున్నాము, ఇలా సో మనం బిగిస్తున్నాము, ఇలా చెయ్యి పైకి లేపుతున్నాము. అంటే ద మస్క్యులర్ టిష్యూస్ కండర కణాలు అనేవి సో ఎలా ఉంటాయంటే దే కెన్ రిలాక్స్ అండ్ మూవ్మెంట్. సో ఫ్రీ అవ్వడానికి, నడవడానికి, లేవడానికి, ఇలా అన్నిటికీ మనకి ఏంటంటే మూవ్మెంట్ కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో బట్ గ్రూప్ గా ఉంటాయి. వాటిని ఇక్కడ ఏమన్నాం? మస్క్యులర్ టిష్యూ. ఇన్ ప్లాంట్ సెల్స్, ప్లాంట్స్ లో తీసుకుంటే ద సెల్స్ హ్యావ్ ద వాస్కులర్ టిష్యూ కండక్ట్ వాటర్ అండ్ ఫుడ్ ఫ్రమ్ ద వన్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టు అదర్స్. అంటే ప్లాంట్స్ లో ఏముంటాయంటే వాస్కులర్ టిష్యూ. వాస్కులర్ టిష్యూలో 2 టైప్స్ ఉన్నాయి, జైలము, ఫ్లోయం. సో నెక్స్ట్ వీడియోస్ లో వాటి గురించి మనం బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ సింపుల్ గా నేను చెప్తున్నా, వాస్కులర్ టిష్యూస్ అంటే దీంట్లో 2 ఉంటాయి. సో జైలము, ఫ్లోయం, ఈ రెండింటికి మధ్యలో కేంద్రీయం ఉంటుంది. ఈ 3 కణాలని కలిపి వాస్కులర్ టిష్యూ అంటాం. దీని యొక్క పని ఏంటి అంటే కండక్ట్ వాటర్ అండ్ ఫుడ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. మొక్కలో ఒక్క పార్ట్ నుంచి అంటే ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి సరఫరా చేస్తుంటాయి. ఇప్పుడు మొక్కలో సో కింద వాటర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, అంటే వేర్లలో. సో ద రూట్స్ ఆర్ అబ్జార్బింగ్ వాటర్ అండ్ మినరల్స్, బట్ ఇట్ ట్రాన్స్పోర్ట్ టు త్రూ అవుట్ ద ప్లాంట్ టు అప్వర్డ్స్. సో కింద నుంచి పైకి అన్ని భాగాలకి సప్లై చేస్తూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కింద వేర్లు అబ్జార్బ్ చేసుకున్నటువంటి నీరు మరియు లవణాలు, పోషకాలన్నీ కూడా కింద నుంచి పైకి నిటారుగా ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా జరుగుతూ ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాస్కులర్ టిష్యూస్. వాటిలోనే జైలమ్ అండ్ ఫ్లోయం టిష్యూస్ ఉంటాయి. వాటిని ఏమంటున్నాము? పోషక కణజాలం, దారు కణజాలం అంటున్నాం. సో ఇదేంటంటే మనకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది టిష్యూస్. సో టిష్యూస్ కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో దీంట్లో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా వాస్కులర్ టిష్యూస్ అని. సో వాటిలో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూడండి, దాంట్లో జైలం ఒకటి, ఫ్లోయం ఒకటి. సో జైలం
సో ఈ జైలం యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో వాటర్ మాలిక్యూల్ ని సో పోషక కణజాలం మరియు దారు కణజాలం అంటున్నాం ఇక్కడ. సో పర్ఫెక్షన్ ప్లేట్స్, ఇక్కడ ఏంటంటే నీట్ గా క్లియర్ గా మనకి వీటి మధ్య ఉన్నటువంటి ప్లేట్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఏమని పిలుస్తామంటే ఫైబర్స్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే ఫైబర్. సో వీటిని ఏమని పిలుస్తామంటే మధ్యలో ఇలా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, వీటిని ఏమంటామంటే ట్రాకిడ్స్. సో వాటిని ట్రాకిడ్స్ అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్ లైక్ స్ట్రక్చర్స్ ఏమని పిలుస్తామంటే వెజల్ మెంబ్రేన్స్, వాటిని వెజల్ మెంబ్రేన్ అంటాం. ఇది జైలం టిష్యూస్. ఫ్లోయం టిష్యూస్కి వచ్చేసరికి సో ఇక్కడ ఏంటంటే కాంపాక్షన్ సెల్స్. సో కాంపాక్షన్ సెల్స్ అనేవి ఉంటాయి, సివ్ ప్లేట్స్ అనేవి ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి, సివ్ యారోస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి సివ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఇది జైలంలో ఫ్లోయంలో ఉన్నటువంటి పార్ట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మజిల్స్. మజిల్స్ లో మనము డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ మజిల్స్ కి వచ్చేసరికి ఏంటంటే స్మూత్ మజిల్స్, సో నార్మల్ గా సాఫ్ట్ మజిల్స్, స్మూత్ మజిల్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి స్కెలిటల్ మజిల్స్. సో ఏవైతే స్కెలిటల్ మజిల్స్ ఉంటాయో అలాంటి స్కెలిటల్ మజిల్స్. మరియు ఇక్కడ వచ్చేసరికి కార్డియాటిక్ మజిల్స్. మజిల్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. స్మూత్ మజిల్స్ అంటే చాలా సెన్సిటివ్, స్కిన్ దగ్గర ఉన్నటువంటి మజిల్స్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే స్మూత్ మజిల్స్ ఉంటాయి. ఐ మీన్ ఇన్సైడ్ బాడీ లోపల ఇన్సైడ్, అవన్నీ కూడా ఏంటంటే స్మూత్ మజిల్స్. నెక్స్ట్ వచ్చేసి స్కెలిటల్ మజిల్స్ అంటే బోన్ కి అటాచ్ అయి ఉంటాయి, అంటే వెముకలకి పైన ఉన్నటువంటి కండర కణాలన్నీ కూడా ఏమంటామంటే స్కెలిటల్ మజిల్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కార్డిక్ మజిల్స్ అంటే గుండె దగ్గర ఉన్నటువంటి కణాలు, గుండె కండరాలు ఏవైతే ఉంటాయో అలాంటి మజిల్స్ ఏమని పిలుస్తామంటే కార్డియాటిక్ మజిల్స్ అంటాం. సో ఇది మనకి ఏంటంటే టిష్యూకి సంబంధించినటువంటి సో పార్ట్. వీడియోలో మనము సో టిష్యూకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో టిష్యూ అంటే మనం సింపుల్ గా ఒక పాయింట్ లో చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. సో ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ కూడా ఎలా ఉంటాయి, సిమిలర్ స్ట్రక్చర్ లో ఉంటాయి, ఫంక్షనింగ్ లో ఉంటాయి. అలాంటి వాటిని ఇక్కడ ఏమంటున్నాం మనము టిష్యూ అంటున్నాం. అలాగే ఇక్కడ చూస్తే ప్లాంట్స్ అండ్ అనిమల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావ్ కాల్డ్ as a tissue. ప్లాంట్స్ లో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, అనిమల్ లో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, దాన్ని ఇక్కడ మనము టిష్యూ అంటున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ గా హ్యూమన్ బీయింగ్స్ లో మజిల్ టిష్యూస్ చూసాం, ప్లాంట్స్ లో వచ్చేసరికి వాస్కులర్ టిష్యూస్ చూసాం. సో ఇవి ఏంటంటే ద బోత్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. టైప్ ఆఫ్ మజిల్స్ లోకి వచ్చేసరికి స్మూత్ మజిల్స్ ఉన్నాయి, స్కెలిటల్ మజిల్స్ ఉన్నాయి, కార్డియాటిక్ మజిల్స్ ఉన్నాయి. వాస్కులర్ టిష్యూస్ లో తీసుకుంటే జైలం, ఫ్లోయం, ఈ రెండింటి ద్వారా ఫుడ్, వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.